అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రచ్చ ఆగడం లేదు. రాయచోటిలో ఆందోళనలు మిన్నట్టుతున్నాయి. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారవడంపై రాయచోటి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి జిల్లా సాధన సమితితో పాటు స్థానిక ప్రజలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా రాయచోటి రోడ్లపైకి రావడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయచోటి నుంచి మదనపల్లెకు జిల్లా కేంద్రాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి భారీ ర్యాలీకు పిలుపునిచ్చారు. పోలీసులు కూడా ఈ ర్యాలీకి అనుమతించారు. దీంతో రాయచోటి రోడ్లపైకి వేలాదిగా ప్రజలు, వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎలాంటి అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రాయచోటి మార్పుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారని, ఇప్పుడు అక్కసుతో మదనపల్లెకు మారుస్తారంటూ వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడుతున్నారు. రాయచోటికి అన్యాయం జరుగుతూ ఉన్నా ఇక్కడి టీడీపీ నేతలు, మంత్రులు ఏం మాట్లాడట్లేదు అంటూ విమర్శిస్తున్నారు. ఈరోజు నిర్దాక్షిణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వాళ్ళు వ్యక్తిగత అజెండాతో జిల్లాను విడదీస్తున్నారు. ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ప్రజల ఆకాంక్షలకు మేరకు ఎవరైనా పోరాటం చేయాలి. ప్రజల ఆవేదన వినకుండా, మా యొక్క కన్సర్న్ వినకుండా విడదీశారు. ఉన్న పలంగా హడావిడిగా జీవో కూడా ఇచ్చేసి ఈరోజు ఆఫీసు తరలిస్తున్నారు. మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు ఏదైతే రూల్స్ పాటించలేదో దానికి అనుగుణంగా మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడ్డాం. ఒక ప్రజాప్రతినిధిగా గతంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తోడు ఉండాలి, రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఆ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి రాజీనామా చేసి వచ్చాను. ఈరోజు ప్రజలు నన్ను ఆదరించారు. ఈరోజు ప్రజలంతా కూడా అది కోరుకుంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజీనామా చేసి వస్తే మేము కూడా సహకరిస్తాం. ఆ రోజు మాకు సహకరించినా మీరు పోటీ చేశారు, కానీ ఈరోజు నేను సహకరిస్తా. మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. దామోదర్, వైసీపీ పిలుపు మేరకు భారీగా జనం వచ్చినట్టుగా కనిపిస్తోంది విజువల్స్ లో. స్థానిక ప్రజలు ఏమంటున్నారు? సుమతి, రాయచోటి జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్పు చేస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం ఏదైతే మదనపల్లికి అధికారులు జాయిన్ అయ్యారు. మదనపల్లిలో అధికారులు బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా అక్కడ బాధ్యతలు తీసుకున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈరోజు అన్నమయ్య జిల్లా ప్రజల ఆత్మఘోష పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించాడు. ఈ ర్యాలీ సందర్భంగా ఆయన ఏదైతే గతంలో తాము ఇక్కడికి జిల్లా కేంద్రాన్ని తెచ్చి వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాము, కానీ ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో ఏదైతే రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తీసుకెళ్లడమే కాకుండా అసలు రాయచోటి జిల్లాకు అస్తిత్వం లేకుండా చేసిందంటూ కూడా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి యొక్క అసమర్థత వల్లే ఇక్కడ నుంచి జిల్లా కేంద్రము మదనపల్లికి తరలిపోయిందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాజీనామా చేసి ప్రజల తరపున పోరాటం చేస్తే తాము కూడా అతనికి సహకరిస్తాము, అవసరమైతే ఉప ఎన్నికల్లో తమ మద్దతు కూడా రాంప్రసాద్ రెడ్డికి ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా తెలియజెప్పాడు. మరోవైపు జిల్లా కేంద్రాన్ని తరలింపు విషయం మీద న్యాయ పోరాటం కూడా చేస్తామని ఈ సందర్భంగా ఆయన మీడియాతో తెలియజెప్పాడు. సుమారు ఒక 1000 మందికి పైగా ప్రజలు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో 1000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో 1000 మందితో ర్యాలీ నిర్వహించాడు. అయితే గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారని స్థానిక నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ సందర్భంగా
రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటితో గతంలో వారం రోజుల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్లో కేవలం 3 నియోజకవర్గాల పరిధిలో రాయచోటి జిల్లా ఉండే విధంగా నోటిఫికేషన్ ప్రతిపాదనలు చేశారు. కానీ ప్రస్తుతం ఆ 2 నియోజకవర్గాలు ఏదైతే రాయచోటిలో గతంలో రైల్వే కోడూరు రాజంపేట ఉన్నది, ఆ 2 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి, అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి బదలాయించడంతో ఇక రాయచోటి మాత్రమే మిగిలిపోయింది. దీంతో రాయచోటికి సమీపంలో మదనపల్లి ఉండడంతో మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే మదనపల్లికి అన్నమయ్యకి ఎలాంటి సంబంధం లేకపోయినను మహానుభావుల పేర్లు పెట్టడం తప్పు కాదని, అందుకే కొనసాగింపుగా మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశామని రాయచోటి, మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, పుంగనూరు ఈ 5 నియోజకవర్గాల పరిధిలో ఏదైతే 5 నియోజకవర్గాలు కలిసి ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఈరోజు పీలేరు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. మొత్తం మీద ఇటు పీలేరు రెవెన్యూ డివిజన్తో పాటు అటు రాయచోటి, మదనపల్లి ఈ రెవెన్యూ డివిజన్లతో మదనపల్లి జిల్లా ఏర్పడింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంగా మార్పు చేశారు. మదనపల్లి డిఎస్పీ కార్యాలయాన్ని పూర్తిగా అటు ఏదైతే ఎస్పీ కార్యాలయంగా మార్పు చేస్తూ ప్రకటన చేశారు. అదేవిధంగా గతంలో అనేక భవనాలు ఇటు మదనపల్లిలో ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ పరిపాలన కొనసాగుతుండడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి చాలా భవనాలు ఉండడంతో వాటిలోనే కొనసాగిస్తామంటూ కూడా ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు ఎస్పీ తెలియజెప్పారు. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో అటు ఈ నెల రోజుల లోపల ఏదైతే రాయచోటిలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో మదనపల్లిలోకి మార్పు చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. దీనికి తోడు కలెక్టర్తో పాటు ఎస్పీ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచే తాము బాధ్యతలు నిర్వహిస్తామని తెలియజేశారు. మరోవైపు ఇటు మదనపల్లి రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగించాలనే ఆందోళనను ఉధృత స్థాయికి తీసుకువెళ్తాం, మరోవైపు న్యాయ పోరాటం చేస్తామంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఓవైపు చెప్తున్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలో రాయచోటిని కలపడంతో తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరును కలపడంతో రైల్వే కోడూరు వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు పరిస్థితి. వైసీపీ పిలుపు మేరకు భారీగా జనాలు రోడ్ల మీదకు వచ్చారు రాయచోటి ప్రజలు. కానీ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి పెద్దపీట వేస్తామంటూ గవర్నమెంట్ ఇప్పటికే అక్కడ పనులను చకచకా ప్రారంభిస్తోంది.